ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీపై టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది. భర్తీ కాబోతున్న 3 సీట్లలో 2 టీడీపీ, 1 సీటు బీజేపీ తీసుకోవాలని నిర్ణయించుకోగా కమలనాథులు ఇప్పటికే ఆర్ కృష్ణయ్య పేరును ప్రకటించారు. 2 సీట్లలో ఒక దానిని వైసీపీకి గుడ్ బై చెప్పి దాంతో పాటే రాజ్యసభ సీటు కూడా వదులుకున్న బీదా మస్తాన్ రావుకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే మరో రాజ్యసభ స్థానాన్ని టీడీపీలో ఎవరికి ఇస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే టీడీపీలో రాజ్యసభ సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. రాజ్యసభ రేసులో వర్ల రామయ్య, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, కంబంపాటి రామ్మోహన్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. రేపటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో సాయంత్రం లోపే 2 అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతం ఏపీలో ఖాళీగా ఉన్నటువంటి 3 రాజ్యసభ స్థానాల్లో 1 సీటు బీజేపీ తీసుకోగా 2 టీడీపీ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. మరి రాజ్యసభ స్థానాల భర్తీపై టీడీపీ ఫోకస్ పెట్టింది. మరి ఆ 2 రాజ్యసభ సీట్లు ఎవరిని వరించనున్నాయి? రేసులో ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? ప్రధానంగా చూస్తే 1 సీటు వైసీపీకి గుడ్ బై చెప్పినటువంటి బీద మస్తాన్ రావుకి ఇచ్చే అవకాశం ఉంది అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి అది వాస్తవం ఎంత? దేవి, రాష్ట్రానికి సంబంధించి 3 రాజ్యసభ స్థానాల్లో అటు ఆర్ కృష్ణయ్యతో పాటు బేదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ వీళ్ళ ముగ్గురు కూడా తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయడంతో 3 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించి రాజ్యసభ కొత్తగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయినటువంటి నేపథ్యంలో రేపు ఈ నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు. దీంతో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 3 ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వగా మరో 2 స్థానాలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలపబోతా ఉంది. ఈ 1 స్థానానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై రాజీనామా చేసినటువంటి ఆర్ కృష్ణయ్యకే తిరిగి భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తూ రేపు ఆయన నామినేషన్ కూడా వేయబోతా ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. వాటిలో బీదా మస్తాన్ రావు, గతంలో రాజీనామా చేసినటువంటి బీదా మస్తాన్ రావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయనకు అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దాదాపుగా బీసీకి సంబంధించినటువంటి నాయకుడిగా గుర్తింపడినటువంటి బేదా మస్తాన్ రావుకు తెలుగుదేశం పార్టీ తిరిగి రాజ్యసభకు అవకాశం కల్పించబోతున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక మిగిలి ఉన్నటువంటి 1 రాజ్యసభ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అందరిలో కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగానే చెప్పాలి. ప్రధానంగా ఆ 1 రాజ్యసభ స్థానానికి పోటీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రాజ్యసభ స్థానాన్ని కోరుకుంటున్న వారిలో ఒకరు సానా సతీష్, మరొకరు మాజీ ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్, అలాగే భాష్యం విద్యా సంస్థల అధినేతగా ఉన్నటువంటి భాష్యం రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి కంబంపాటి రామ్మోహన్, అదేవిధంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి వర్ల రామయ్య వీళ్ళు కూడా తమకు రాజ్యసభ స్థానం అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద విన్నపాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్లలో ఎవరికి ఈ రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారనేది ప్రస్తుతం అయితే ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు సాయంత్రానికి ఈ 2 అభ్యర్థులను కూడా రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే
ఆయన దీనికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగిస్తా ఉన్నారు. సాయంత్రానికి ఈ ఇద్దరు అభ్యర్థులతో కూడినటువంటి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. బహుశా ఒక రాజ్యసభ స్థానానికి సంబంధించి బేదా మస్తాన్ రావుకు దాదాపుగా ఖాయమైందనే చెప్పాలి. ఇక రెండో స్థానానికి సంబంధించి గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తా ఉంది. ఒకవేళ గల్లా జయదేవ్ కు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వర్ల రామయ్యకు అవకాశం అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఖమ్మంపాటి రామ్మోహన్ కూడా అవకాశం దక్కే అవకాశం అయితే ఉంది దేవి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.